అందరికీ హాయ్, వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. ఈరోజు IIIT నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఇస్తాను. సో వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. అలాగే మనలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. IIIT ఎవరికైతే 10th క్లాస్లో పూర్తి చేసుకుంటారో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు కూడాను 10th క్లాస్ అయిపోయిన విద్యార్థులకు ఒక డ్రీమ్ అనమాట IIIT. సో ఆ IIITకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండే 4 IIITకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది సింగిల్గా రిలీజ్ అయింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అంటే ముఖ్యమైన తేదీలు, అలాగే ఎవరు అప్లై చేసుకోవాలి, ఎప్పట్లో అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ ఏంటి, ప్రతి వివరాలు అన్నీ కూడా నేను తెలియజేస్తాను. ఓకేనా? సో నోటిఫికేషన్ అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. నోటిఫికేషన్ అయితే May 6th వచ్చిందండి. ఆన్లైన్ అప్లికేషన్స్ రిసీవింగ్ ఫ్రమ్ May 8th. సో 8th May నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటుంది అనమాట. అంటే వెబ్సైట్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు ఆ వెబ్సైట్లో డైరెక్ట్గా మీరు వెబ్సైట్ మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా మీరు దాని హోమ్ పేజ్లోకి ఎంటర్ అయిపోతారనమాట. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ June 25th 5 PM లోపల అప్లై చేసుకోవాలి. అండ్ స్పెషల్ కేటగిరీస్ అంటే PH, క్యాప్, చిల్డ్రన్ ఆఫ్ ఆర్మడ్ పర్సన్స్ అంటారు కదా, NCC, స్పోర్ట్స్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్ 4 క్యాంపసెస్. సో ఎవరైతే ఈ PH కానీ, క్యాప్ కానీ, NCC కానీ, స్పోర్ట్స్ కానీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ కానీ సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళందరూ కూడాను వెరిఫికేషన్కి, అన్ని బ్రాంచ్ల వెరిఫికేషన్స్కి వెన్నీ ఎక్కడంటే RG UKT నూజివీడి క్యాంపస్, ఏలూరు డిస్టిక్ట్. సో క్యాప్ వాళ్ళు ఎప్పుడు వస్తారంటే July 1st నుంచి July 3rd వరకు ఉంటారు. స్పోర్ట్స్ వాళ్ళు అయితే July 3rd to July 6th. PH July 3rd. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ July 2nd to July 3rd. NCC July 3rd to July 5. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడంటే నూజివీడి క్యాంపస్లో జరుగుతాయి. సో ఇవి స్పెషల్ కేటగిరీస్ అనమాట. ఓకేనా? నెక్స్ట్, అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ ఫర్ ఆల్ క్యాంపసెస్ అదర్ దాన్ స్పెషల్ కేటగిరీస్. స్పెషల్ కేటగిరీస్ కాకుండా మిగతా అన్నిటికి సంబంధించిన ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఎప్పుడు అంటే July 11th. ఇది టెంటేటివ్ డేట్ అంటే తాత్కాలికం, కొంచెం మారచ్చు, గుర్తుపెట్టుకోండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్స్ సెలెక్టెడ్ ఫర్ ది RG UKT నూజివీడు. సో నూజివీడికి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది July 22nd నుంచి 23rd July వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్, అదే ఇడుపులపాయ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కూడా July 22nd to 23rd. ఒంగోలు క్యాంపస్లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకు కూడా ఇడుపులపాయలోనే ఉంటుంది. సో అది 24th July to 25th July. ఓకే. నెక్స్ట్, ఎచ్చర్ల క్యాంపస్ అంటే శ్రీకాకుళం డిస్టిక్లో ఉండే ఎచ్చర్ల క్యాంపస్లో అయితే ఇక్కడ వచ్చేటప్పటికి 26th July to 27th July ఈ 2 daysలో ఉంటుంది. రిపోర్టింగ్ టు ద రెస్పెక్టివ్ క్యాంపసెస్ అంటే ఎవరైతే ఫైనల్గా సెలెక్ట్ అవుతారో వాళ్ళు రిపోర్ట్ చేయాల్సింది ఎప్పుడు అనేది డేట్ కూడాను టెంటేటివ్లీ వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు అని చెప్తున్నారు. సో ఇది ఇంపార్టెంట్ డేట్స్. ఇకపోతే హౌ టు అప్లై, దీన్ని మనం ఎలా అప్లై చేస్తాం? సో మీరు అప్లై చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ అయితే www.rgukt.in AP. ఇది వెబ్సైటు. AP ఆన్లైన్ సెంటర్ ద్వారా కానీ మీ దగ్గర ఏదైనా డెస్క్టాప్, ల్యాప్టాప్ ఉంటే చేసుకోవచ్చు. ఫీజు అందరికీ 300, SC అండ్ ST క్యాండిడేట్స్కి అయితే 200 రూపీస్ ఉంటుంది. సో వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ అన్నీ సాఫ్ట్ కాపీస్ ఉంటాయి, మీ దగ్గర ఉంచేసుకొని అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఫర్ హౌ టు అప్లై అనమాట. నెక్స్ట్, ఎలిజిబిలిటీ ఫర్ అడ్మిషన్స్. సో ఈ అడ్మిషన్కి మెయిన్ ఎలిజిబిలిటీ ఏంటి అని అంటే చూసుకోండి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్డ్ SSC ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్స్ ఆఫ్ AP స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్, CBSE, ICSE కండక్టెడ్ ఇన్ 2024. అంటే
ఈ ఇయర్ ఎవరైతే 10th క్లాస్ ఎగ్జామ్లో పాస్ అయ్యి దాని ఈక్వలెంట్ ఎగ్జామ్లో ఎవరైతే పాస్ అయ్యి ఉంటారో సో వాళ్ళకి మాత్రమే ఇది అప్లై చేసుకోవడానికి అర్హులు అవుతారనమాట. క్యాండిడేట్స్ హూజ్ రిజల్ట్స్ ఆర్ డిక్లేర్డ్ అండ్ రెడీ ఆన్ ఆర్ బిఫోర్ ద లాస్ట్ డే ఆఫ్ రిసీవింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ June 25th కెన్ అప్లై ఫర్ ద అడ్మిషన్. అంటే June 25th లోపల రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మరికొన్ని కండిషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ రిజర్వేషన్స్ అనేవి చూసుకున్నట్లయితే 85% లోకల్ క్యాండిడేట్స్ మీన్స్ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ అయితే, 15% ఓపెన్ టు స్టూడెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఇద్దరికి కూడాను 15% వస్తుంది. ఓకేనా. ఇంకా ఆ రిజర్వేషన్ కేటగిరీస్ చూస్తే ఎస్సీ 15%, ఎస్టీ 6, బీసీఏ 7, బి 10, బీసీసీ 1%, బీసీడీ 7%, బీసీఈ 4%, ఇంకా రిమైనింగ్ పిహెచ్ 5%, క్యాప్ 2%, ఎన్సీసీ 1%, స్పోర్ట్స్ 0.5% అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 0.5% ఇలా ఉంటుంది. అండ్ హారిజంటల్ రిజర్వేషన్ ఆఫ్ 33 and 1/3% ఆఫ్ సీట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ గర్ల్స్కి మళ్ళీ ఇందులో 33 and 1/3% ఉంటుంది. సో మీకు దీని తాలుగా పీడిఎఫ్ కావాలంటే నా నెంబర్కి మీరు జస్ట్ హాయ్ అని పెడితే నేను మీకు పీడిఎఫ్ పంపిస్తాను. ఇంకా సెలక్షన్ మెథడ్, సో మీరు ముందు అప్లై చేసుకోండి. ఎవరైతే ఎక్కువ మార్క్స్ వచ్చాయో సో వాళ్ళే అప్లై చేసుకుంటారు. అలాగే ఇక్కడ హౌ టు సెలెక్ట్, సో దాన్ని అంటే ఎలా సెలెక్ట్ చేస్తారో ఆ మెథడ్ గురించి కూడా ఇచ్చారు. సో ఫస్ట్ హైయెస్ట్ మార్క్స్ అలాగే రిజర్వేషన్ చూస్తారు. అలా కాకుండా మార్క్స్ కూడా ఈక్వల్ అయితే ఫస్ట్ మ్యాథ్స్లో మార్క్స్ అనేవి చూస్తారు. సో మ్యాథ్స్లో కూడా ఎక్కువ మార్కులు ఉంటే అప్పుడు సైన్స్లో చూస్తారు. సో ఎవరికైతే ఎక్కువ సైన్స్లో ఉంటుందో వాళ్ళకి సీట్ అలాట్ చేస్తారు. ఒకవేళ సైన్స్లో కూడా ఈక్వల్ అయితే ఇంగ్లీషు, ఒకవేళ ఇంగ్లీష్ కూడా ఈక్వల్ అయితే సోషల్, అలాగే ఫస్ట్ లాంగ్వేజ్, అండ్ అప్పుడు కూడా ఈక్వల్ అయితే డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఎవరైతే ఎల్డర్గా ఉంటారో వాళ్ళకి ఇలా సెలక్షన్ మెథడ్ అనేది యూజ్ చేస్తారు. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఆఫ్ IIIT నోటిఫికేషన్. వెబ్సైట్ అనేది rgukt.in www. ఓకేనా. సో ఈ వెబ్సైట్ని మీరు ఫాలో అయిపోతే సరిపోతుంది. ఓకేనా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు కామెంట్స్లో అడిగినట్లయితే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా. థ్యాంక్ యూ. బాయ్.